మన రామచంద్రుడండి ఒక ఆదర్శమైన పుత్రుడండి, ఆదర్శమైన అన్నయ్య, ఆదర్శమైన భర్త, ఒక స్నేహితుడుగా ఆయనే ఆదర్శం, ఒక రాజుగా ఆయనే ఆదర్శం, ఒక స్వామిగా ఆయనే ఆదర్శం, ఒక భగవంతుడిగా ఆయనే ఆదర్శం అండి. అటువంటి రామచంద్రమూర్తి ఎన్నో సంవత్సరాల తర్వాత తాను అవతరించిన అయోధ్య నగరంలో అద్భుతమైన వైభవమైన మందిరంలో పునః ప్రతిష్ఠ జరగబోతుంది 22 జనవరి రోజున. మనందరం కూడా కేవలం అయోధ్యలో రామ మందిరంలో భగవంతుణ్ణి స్వాగతించటమే కాకుండా మన హృదయంలో కూడా రాముణ్ణి స్వాగతించటం కోసం మనం ప్రతిరోజు మన ఛానల్లో రామాయణ ప్రవచనాన్ని చెప్పుకుంటున్నాం. రామాయణం వినటం ద్వారా, రామనామం పలకటం ద్వారా, రాముడి యొక్క సేవ చేయటం ద్వారా, రాముడి యొక్క ఆదర్శాలను మన జీవితంలో ఆచరించటం ద్వారా మనం రాముణ్ణి హృదయంలో కూడా ప్రతిష్ఠ చేసుకోగలం. హరే